somewhere that 90% of Indians have changed their crush to Tripti Dimri. India's national crush is Tripti Dimri. తృప్తి దిమ్రి యానిమల్ మూవీ తర్వాత ఇండియాలో రష్మిక మందన తర్వాత ఎక్కువగా షేర్ చేసిన పేరుగా రికార్డు కొట్టింది. రష్మిక మందనను కాకుండా ఇప్పుడు తృప్తిని నేషనల్ క్రష్ గా భావిస్తున్నారు. అందరూ ఈమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈమె ఎవరు, ఏ స్థాయికి ఎలా ఎదిగింది, మరియు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు తృప్తి గురించి ఎలాంటి నిజాలు చెప్పబోతున్నానంటే అవి విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈమె అవకాశాల కోసం ఎలాంటి పనులు చేసిందంటే మీరు నిజంగా షాక్ కి గురవుతారు. వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి తృప్తి దిమ్రి ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈమె 1994 జనవరి 23 నాడు ఢిల్లీలో జన్మించింది. ఈమె కుటుంబం ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ లోని చిన్న టౌన్ కి చెందింది. కానీ ఈమె తండ్రి ఎయిర్ ఏషియాలో జాబ్ చేసేవారు. అందుకని వీళ్ళు ఢిల్లీ షిఫ్ట్ అయ్యారు మరియు ఆమె అక్కడే పెరిగింది. ఈమె తండ్రి దినేష్ దిమ్రి మరియు తల్లి లక్ష్మీ దిమ్రితో పాటుగా తమ్ముడు అశుతోష్, చెల్లి కృతికా దిమ్రి కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కళలు ఉన్నట్టు తృప్తికి కూడా ఒక కళ ఉండేది. ఆమె అసలు బ్యాడ్మింటన్ అవ్వాలనుకుంది. తృప్తి దిమ్రి ఒక టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆమెకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదట. ఆమెకి సిగ్గు ఎక్కువగా ఉండేది. ఆమెని ఇతర పాత్రలలో ఊహించడం అస్సలు రాదు. కానీ ఆమె బాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంది. ఆ మాట తన తల్లిదండ్రులు విన్న తర్వాత వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఏదైనా లింక్ ఉండాలి. బాలీవుడ్ లో కొత్త వాళ్ళకి షరతులు ఎక్కువగా ఉంటాయి. బాలీవుడ్ లో వెళ్ళడం అంటే చాలా కష్టమని వాళ్ళు చెప్పారు. తృప్తి బాలీవుడ్ లో సక్సెస్ అవుతుందని వాళ్ళు అస్సలు అనుకోలేదు. కానీ ఆమె ఎవరి మాటలు వినలేదు మరియు మోడలింగ్ లో అడుగు పెట్టింది. అక్కడ వాళ్ళు పెట్టిన షరతులు పాటించింది. ఆమె మోడలింగ్ కేవలం చదువు మానేయడానికి చేసింది. ఆమెకి చదువు అంటే ఇష్టం లేదు. ఎలాగైనా మోడలింగ్ చేస్తూ ఆమె ఒక యూట్యూబ్ లో ఛానల్లో షార్ట్ ఫిలిం లో నటించింది. కెమెరా ముందు జనాల ముందు కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం కోసం ఇలా స్టార్ట్ చేసింది. తృప్తి కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. సంతూర్ తల్లి యాడ్ కూడా ఈమె చేసింది. అయినప్పటికీ ఆమె కెరియర్ ముందుకు సాగడం లేదు. అప్పుడు ఆమెకి ఢిల్లీలో ఉంటే కెరియర్ ముందుకు పోదని ముంబైకి వచ్చేసింది. ఢిల్లీలో మన వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ముంబైలో అలా కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు. తృప్తి ముందుగా బాలీవుడ్ లో మామ్ అనే మూవీలో చిన్న పాత్రలో నటించింది. దాని తర్వాత ఆమె సురేష్ తల్పడే డైరెక్షన్ లో పోస్టర్ బాయ్స్ మూవీలో కాస్టింగ్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. కానీ ఆ మూవీలో ఆమెకి సన్నీ డియోల్ కి ఆపోజిట్ రోల్ దొరికింది. దీని తర్వాత ఆమె లైలా మజ్ను అనే మూవీలో నటించింది. ఈ మూవీకి ఆమె 2 సార్లు ఆడిషన్స్ ఇచ్చింది. ముందుగా ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడు ఆడిషన్స్ ఇచ్చింది, కానీ రిజెక్ట్ అయింది. ఆ తర్వాత ఆమె ముంబైకి వచ్చి మరోసారి సంవత్సరం తర్వాత అదే పాత్రకి ఆడిషన్స్ ఇచ్చింది. అప్పుడు ఆమె సెలెక్ట్ అయింది. ఆమె నటన ఇంతియాజ్ అలీకి బాగా నచ్చింది. దాంతో ఆమెని ఈ మూవీలో తీసుకున్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఈ మూవీ అంతగా ఆడలేకపోయింది మరియు ఫ్లాప్ అయిపోయింది. తృప్తి బాగా డిసప్పాయింట్ గా అనిపించింది. ఎందుకంటే అది ఆమె మొదటి రీల్ రోల్ పోషించిన మూవీ. ఆమె ఎన్నో మూవీస్ ల కోసం ఆడిషన్స్ ఇచ్చింది, కానీ ప్రతిసారి ఆమె రిజెక్ట్ అయింది. అలాంటి సమయంలో ఆమె యాక్టింగ్ వర్క్ షాప్లు చేద్దామనుకుంది. దానివల్ల యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుందనుకుంది. ఈ వర్క్ షాప్ ల వల్ల యాక్టింగ్ వర్క్ అయింది. ఆమె బుల్బుల్ అనే మూవీలో నటించింది. ఇది ఒక హర్రర్ మూవీ. ఈ మూవీలో ఆమె పాత్రకి నటనకు మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో ఆమె చేసిన యాక్టింగ్ ని మీరు చూస్తే ఫిదా అయిపోతారు. ఆమెని ఆ పాత్రను చూసి మీరు కూడా అనుకుంటారు ఆమె ఇంతలా ఇంప్రూవ్ అయిందని అని. ఆమె బుల్బుల్ మూవీ కోసం సైన్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఆమెని వద్దని చెప్పారు. ఈ మూవీ అసలు ఆడదని వాళ్ళు చెప్పారు. తృప్తి ఆ మాటలు పట్టించుకోలేదు మరియు ఆ మూవీని ఒప్పుకుంది. బుల్బుల్ మూవీ ద్వారా ఆమెని అందరూ గుర్తించారు. ఈ మూవీతోనే ఆమె సక్సెస్ పొందింది. ఆమెని అందరూ నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు మరియు ఆమెకి మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు దొరికింది. దాని తర్వాత ఆమె ఖ్యాలా అనే మూవీలో నటించింది. ఇది ఒక సైకాలజికల్ మ్యూజికల్ మూవీ. ఇందులో ఆమె ఒక పాట పాడే అమ్మాయిగా సింగర్ గా నటించింది. ఈ మూవీ కోసం ఆమె 3 నెలల పాటు పాటలు ఎలా పాడాలో ట్రైనింగ్ తీసుకుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆమె నటనకి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆమెని అందరూ మెచ్చుకున్నారు. బుల్బుల్ మరియు ఖ్యాలా మూవీకి ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ ఆమెకి యానిమల్ అసలు సక్సెస్ ని అందించింది. యానిమల్ లో ఆమె పాత్ర పేరు జోయా. తృప్తి ఆ పాత్ర గురించి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. నాకు ఆ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది, అందుకే చేశాను అని చెప్పింది. మీడియాలో తృప్తిని ఎలాంటి రోల్లో నటిస్తారు ఒకవేళ అవకాశం వస్తే అని అడిగినప్పుడు నాకు ద్రౌపది పాత్ర వస్తే నటిస్తాను అని చెప్పింది. అలాగే ఆమె సంజీలీలా బన్సాలి, సుజిత్ సర్కార్ మరియు శ్రీరామ్ రాఘవన్ వంటి వారితో పని చేయాలని ఉందని చెప్పింది. యానిమల్ తర్వాత ఆమె ఎన్నో సినిమాలో నటించబోతుంది. వికీ కౌశల్ తో ఒక మూవీలో నటిస్తుంది మరియు రాజ్ కుమార్ రావుతో కూడా మరొక మూవీలో నటిస్తుంది. అలాగే తెలుగులో కూడా 2 మూవీలో నటిస్తుంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.